సో ఫైనలీ డే 6 ఇన్ ద హాస్పిటల్ అనమాట. ఆ నాన్నకైతే ఒక రిలాక్సేషన్ దొరికింది. నాన్నకి డిశ్చార్జ్ ఇచ్చేశారు. అందుకే వెళ్తున్నాను నాన్నని తీసుకొచ్చేద్దాం, ఇంకా పంపించేద్దామని. చూసారా, వామ్మో నడిచి నడిచి కాలు నొప్పులు వచ్చాయి. ఫైనల్లీ 2 పేషెంట్స్తో తిరగలా కష్టపడ్డాం. ఎట్ లాస్ట్ ఇప్పుడు మా అమ్మ ఒక్కటే అనమాట. ఈ రోజు నుంచి మా అమ్మని ఒక్కడిని చూసుకుంటే చాలు. నేను వెళ్ళేసరికి మా నాన్న అయితే బ్యాగులు అన్నీ రెడీ చేసేసి అయితే కూర్చున్నాడు అనమాట కరెక్ట్గా. ఇంకా చూసారా, నేనైతే వెళ్ళిపోయా. ఎట్లా పడుకో ఉన్నాడు చూసారా, అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఫోన్లో ఓడుతూ ఉన్నాడు. ఎప్పుడు అదే పనే కదా. కన్ను ఆపరేషన్ చేసిందిరా బాబు, ఫోన్లో ఓడద్దు అంటే ఫోన్లో ఓడుతూ ఉంటాడు. ఇంకా బయలుదేరిపోయామన్నమాట. నేను బ్యాగ్, మా నాన్న బ్యాగ్ ఎత్తుకొని అమ్మ దగ్గరికి అయితే వెళ్దాము. లాస్ట్గా అమ్మను ఒక విజిట్ ఇచ్చేసి వద్దామని. సైడ్ గ్యాప్లో ఉండమ్మా 10 నిమిషాలు ఫోన్ మాట్లాడుతా అన్నాడు. సర్లే నువ్వు మాట్లాడుకో అని వదిలేసి ఈ లోపల నేను ఒక 2-3 రీల్స్ అయితే చేసుకున్నాను అనమాట. నేను నీట్గా, మన ఆడవాళ్ళు అయితే తెలిసిందేగా ప్యాకింగ్లో పుల్లులం మనం. సో ప్యాకింగ్ అయితే చేసేస్తున్నా. ఎందుకు రెండుగా పట్టుకోవడం, ఒక దాంట్లోనే పెడతా అది ఇది అని. సో ప్యాక్ చేసి ఇంకా అమ్మ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. అమ్మ ఈయన చూసారా, ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ తల దూవడాలు ఇవన్నీ అనమాట. చూసారా ఎంత స్టైల్గా దూకుంటున్నాడు మా నాన్న. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మా నాన్న అయితే మా ఆయనతో ఇంటికైతే పంపించేస్తున్నా. సెండ్ ఆఫ్ వేయడానికి నేను మా చెల్లి కిందకు వచ్చేసాము. ఇంటికి వెళ్ళి నువ్వు గమ్మని బజ్జో, ఫోన్ చూడకుండా అని చెప్పేసాం. సో అంతే ఈ వీడియో. నాన్నకైతే బాయ్ బాయ్ అనమాట, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. టాటా ఫర్ యూ ఆల్సో, బాయ్.